హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. చాలా డేస్ తర్వాతకి ఇంకో మంచి బ్లాగ్తో వచ్చాను. ఇదైతే అక్టోబర్ 15th నైట్ అయితే ఇంకా మా పేరెంట్స్ వాళ్ళైతే వచ్చేసారు. నెక్స్ట్ డే కన్నయ్య బర్త్డే ఉందండి. ఎన్ని రోజులు ముంబైలో చేసుకున్నాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఫ్యామిలీతో. ఇంక నాకంటే ఎక్కువ మా వాళ్ళకే ఉండే కన్నయ్య బర్త్డే దగ్గరుండి చేసుకోవాలనేసి. సో ఇంకా వాళ్ళైతే నైట్కి ఆఫ్టర్నూన్ వరకు రావాలి. బట్ ఇంకా అన్ని పనులన్నీ చేసుకొని మా డాడీ ఎక్కడికి రారండి. ఆ ఇంట్లో తప్ప ఎక్కడ ఉండరు. డాడీకి కావాల్సిన అరేంజ్ చేసేసి వచ్చారు. టైం అయితే ఆల్మోస్ట్ 12:30 12:15 అలా అవుతుంది అనుకుంటా. నైట్ వచ్చారు. లాస్ట్ బస్ వచ్చేసి నల్గొండ నుంచి హైదరాబాద్కి 9కి అలా ఉంటుంది. బట్ 9కి అలా ఎక్కేసారు. లోపలనే అక్కడ నుండి ఎల్బీ నగర్ ఒక్కొక్కలాగైతే మా ఇంటికి చాలా దూరం అండి, మెహదీపట్నంకి. ఇంకా రైస్ బ్యాగ్ తీసుకొని వచ్చారు. రైస్ బ్యాగ్తో పాటు ఎంత పెద్ద షాక్ ఇచ్చారంటే మాకు. కాలు కడుకోపోరు ముందు పోయి. ఎగరాలే డోరీరా. అయ్యో, బస్సులో వచ్చేటప్పుడు నాటుకోడి మాకు ఇష్టం అని కోడిని తీసుకొని వచ్చారండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ నన్ను అడుగుండే వద్దు కర్రీ చేసుకొని తీసుకొని రమ్మన్నాను, కానీ ఇలా తీసుకురమ్మని చెప్పలే. మాకైతే ఎంత కామెడీ అనిపించిందంటే, పాపం కొత్త ప్లేస్కి వచ్చి మొత్తం విచిత్రంగా చూస్తుంది. ఇలా ఉంటుంది మరి పుట్టింటి వాళ్ళ ప్రేమ అయితే. అసలు మా హస్బెండ్కి చాలా ఇష్టము. మన దసరాకి తినలేదులేండి. తను అసలు దసరా రోజు మా దగ్గరికి రావడానికి కూడా కుదరలేదు, అటు ఇటు తిరుగుతున్న క్రమంలో. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ మంచిగా ఒక బాక్స్ పెట్టాము. ఇదైతే నెక్స్ట్ డేని నైట్ వచ్చేసరికి పడుకున్నారు కదా. మార్నింగ్ అయితే ఫుల్ సర్ప్రైజ్ అయ్యిండు అండ్ ఫుల్ హ్యాపీ. ఎవ్వరు రావట్లేదు నా బర్త్డే కనుండే. వాళ్ళ అమ్మమ్మకి పిన్నికి అయితే ఎన్నిసార్లు కాల్ చేస్తుండో. వాళ్ళు రామనుకునేసరికి ఎవ్వరు రాకండి, నేనే చేసుకుంటానుండే. నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మని చూడలేదు, ఏదో కిచెన్లో పని చేస్తుంటే. ఇంకా నెక్స్ట్ ఆ కోడి అయితే నైట్ మొత్తం అరిసిందండి బాబు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని. నేను మార్నింగ్ కన్నయ్యని విన్నుని ఇద్దరిని స్కూల్కి పంపించేస్తున్నాను. మినుకేమో ఈరోజు ఏంటి ఈవెంట్ ఉంది, కన్నయ్యనేమో స్కూల్లో జరిపించుకుంటా బర్త్డే అని ఉండే. 2:30కి వస్తారులే అనేసి పంపించేశాను. నేను అందుకని 6 o'clock లేసి వాళ్ళకి బాక్స్ పెడుతుంటే ఎంతలా మొత్తుకుందంటే ఆ కొడి. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని భయమైంది అసలు. నైట్ మమ్మీ వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు బస్సులో కూడా అటు ఇటు కదిలిందంట. అసలు తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చిందో, ఆలోచన పక్కన పెడితే అది తీసుకొని వస్తుంటే ఏం కూడా డిస్టర్బ్ చేయలేదంట. అది చాలా గ్రేట్ అనిపించింది. నెక్స్ట్ అయితే కన్నయ్య స్కూల్కి వెళ్ళారు. నెక్స్ట్ మినుబాబుని కూడా స్కూల్కి పంపించేసాను. ఈవెంట్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలి అనుండే. అండ్ ఇంకా ఇంట్లో కూడా ముగ్గురు కొట్టుకుంటారండి. మా మిన్నుకి మా టెడ్డీకి అయితే అస్సలు పడదు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీస్ ఎంతలా కొట్టుకుంటారంటే నెట్టేసుకుంటారు ఇద్దరు, అస్సలు ఉండదు. అలాంటిది ఇప్పుడు చూడండి, చేయి పట్టుకొని వెళ్తుంటే షాక్ అనిపించింది. నెక్స్ట్ పిల్లలు మా హస్బెండ్ ఎక్కడ అంటే డ్యూటీకి వెళ్ళిపోయారు ముగ్గురు. మేము ఇంకా టెంపుల్కి ఇక్కడికి ఎలాగో కోడిని తీసుకొని వచ్చాం కదా. మనకి గోల్కొండ వచ్చేసి జస్ట్ 5-10 minutesే. గోల్కొండ దగ్గర టెంపుల్ ఉంటుందండి అమ్మవారిది, అక్కడ కట్ చేద్దాం అన్నట్టు కదా. ఇంకా మమ్మీ అనుండే సర్లే ఇంత దూరం తీసుకొచ్చాము కదా కట్ చేపిచ్చేద్దామని ఇంకా దేవుని ఇంట్లో పూజ చేసేసుకొని మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తున్నాము టెంపుల్కి. పిల్లలు లేరు
పిల్లలని లేరు, బట్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మా పిల్లలందరినీ ఉంటే మేనేజ్ చేయడం చాలా కష్టము. అస్సలు ఎలా కుట్టుకుంటారంటే ఎక్స్పెషల్ మిన్ను మా టెడ్డీ అయితే ఫుల్గా. ఇంకా ఈయనైతే మా తమ్ముడు పిన్ని వాళ్ళ కొడుకు అండి, బట్ ఎప్పుడు మాతోనే ఉంటాడు. అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు మాతోనే ఉంటాడు. మేము మా ఇంట్లో మా తమ్ముడు లేనిది మా పిల్లలు అస్సలు ఉండరు. ఖచ్చితంగా మా పిల్లలకి వాళ్ళ మామ కావాలి. బాగా ఆడిస్తాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అందుకని మేము ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తాము. నెక్స్ట్ ఇక్కడైతే గోల్కొండ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి బోనం ఇక్కడనే తీస్తారు కదా, వచ్చి మొక్కుకున్నాం. బట్ ఇక్కడికి ఏంటంటే బోనాలు అంటే ఏమంటారు, కోడిని కొయ్యారంట అండి ఇక్కడ. ఎందుకు ఇక్కడ నాన్ వెజ్ని కట్ చెయ్యారంట. ఇది అంటే రకరకాలుగా ఉంటాయి కదా అమ్మవార్లు. మనం బేసిక్గా అమ్మవారు అంటే కోడిని మేకని కట్ చేస్తాం అనుకుంటాం, కానీ ఇక్కడ కట్ చేయరంట. బ్రాహ్మణ దేవత అని చెప్పారండి. సో ఇక్కడ ఫెసిలిటీ లేదు. మాకు రీసెంట్గానే వచ్చాం కాబట్టి తెలియదు. ఇంకా అయితే అర్చన చేయించుకున్నాము. ఇంకా కన్నయ్య బర్త్డే కాబట్టి అమ్మవారితో అయితే అర్చన అయితే చేయించేసుకున్నాము. అరే కోడిని కట్ చేస్తామని అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకనేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 5-10 మినిట్స్లో గోల్కొండ ఫోర్ట్ దగ్గర బోనాలు బాగా చేస్తారు. ఇక్కడ కూడా చేద్దామని వచ్చాము. ఎంత బాగుంది. ఇది ఒకటి ఉందండి, అందరం కలిసి వెళ్ళాలి, ఫోటో ఎక్కాలి. బట్ ఏంటంటే అప్పుడు బాగా ఎండ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కూడా లేరు, మళ్ళీ పిల్లలు బాధపడతారని వెళ్ళలేదు. అండ్ అక్కడ బోనాల టైంలో తప్ప మిగతా టైంలో మనకి కోడి మేకలకు కట్ చేయరంట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ బంగారు మైసమ్మ అని ఉన్నారు మిన్ను బాబు వాళ్ళ స్కూల్ దగ్గర. ఇంకెలాగో మిన్నుకి స్కూల్ టైం అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు 12 అలా అయ్యిందండి. మళ్ళీ అంతే ఆ టైంకి ఇంకా గుడి క్లోజ్ చేస్తారు, కానీ అక్కడ మేకనైతే కోడిని అయితే కట్ చేయడానికి ఉంది. అక్కడనే కట్ చేసి మిన్నుని తీసుకొని వచ్చాము. సో ఈవినింగ్ అయితే ఇలా సింపుల్గా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. చాలా హ్యాపీ. వాళ్ళ నాన్న రావడానికి లేట్ అయ్యి ఉండే, ఇంకా అంతా రెడీ చేసినాక కూడా పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటే ఇంకా 2-3-4 మెంబర్స్ వరకు పాపం రావడం కుదరలేదు. చాలా ఫీల్ అయ్యి ఉండే. వాళ్ళ నాన్న లేట్గా రావడం వల్ల చీకట్లో పంపించాలంటే కష్టం కదా. ముందు కింద అపార్ట్మెంట్ వాళ్ళైతే వచ్చారు. నెక్స్ట్ బాగా జరిగింది. 2 కేకులు కట్ చేసేసరికి మా కన్నయ్య హ్యాపీగా వాళ్ళ పిన్ని ఒకటి ఆర్డర్ ఇచ్చిండి, ఇంకా మేము ఒకటి తెచ్చాము. డెకరేషన్ మాత్రం ఏదో సింపుల్గా ఇలా చేసామండి, పెద్ద హడావిడి ఏం లేకుండా. ఎందుకంటే మార్నింగ్ నుంచి టెంపుల్స్ ఎండలో తిరగడమే సరిపోయింది. అసలు ఆ కోడిని తీసుకొని వచ్చాము. అప్పటికప్పుడు ఇలా కట్ చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా రాగానే కట్ చేయడము, అలసిపోయి వంట చేయడము, అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నట్టుంది. అండ్ ఈవినింగ్ మళ్ళీ కన్నయ్య డ్రెస్ షాపింగ్ చేసుకొని వచ్చాము. ఇవన్నీ క్లిప్ తీయడం కుదరలేదు. అసలు అంతా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండే అన్నట్టు. డిస్టర్బ్ ఏం లేదు, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, ఎక్కువ వర్క్ లాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే ఈ విధంగా బర్త్డే అయితే సెలబ్రేషన్ అయ్యింది. బర్త్డే రోజు ఏమంటారు చూడండి, ఫుల్ బిజీ అనిపించింది. పిల్లల్ని స్కూల్కి వెళ్ళారు కదా, వాళ్ళిద్దరిని తీసుకురావడము, టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో వంట చేయడం అది. సో ఇంకా హ్యాపీగా కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయాలనేసి నెక్స్ట్ డేకి మేమైతే చిన్న ఒక ప్లాన్ అయితే చేసాము. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది మాత్రం చిన్నగా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి హ్యాపీగా. మళ్ళీ అంటే ముంబైకి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో బాగా చేసుకున్నాడు. కానీ అక్కడైతే ఎవరు లేకుండేది కదా, అయితే స్కూలు లేదంటే బీచ్కి వెళ్ళేది, కేక్ కట్ చేసేది వచ్చేది, అలా ఉండే. బట్ చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ రావడం అయితే బాగా హ్యాపీగా, ఇంకా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ చూసి భలే హ్యాపీగా ఫీల్